హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు దీంట్లో కొన్ని హెల్ప్ అయ్యే టిప్స్ ఉన్నాయన్నమాట. అందరూ ఫేస్ చేసేటివి, ఇంట్లో ఉన్నటువంటి అంటే అందరూ అని అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అనమాట. ఓకేనా, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మంత్ స్టార్ట్ అయింది కదా. మంత్ స్టార్ట్ అయినప్పుడు మనము ఇంట్లో పనులన్నీ ఇంకా అన్నీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. పిల్లలు పడుకున్నప్పుడేనండి నాకు టైం అయితే సెట్ అయ్యేది. వాళ్ళు పడుకోకముందు అయితే నేను అసలు ఏ పని చేసుకోలేను. వాళ్ళు పడుకున్నప్పుడే యూట్యూబ్ అయినా కూడా ఏ వర్క్లు అయినా కూడా ఆల్మోస్ట్ అప్పుడే కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను. ఆ టైంలో అంటే వాళ్ళు ఎప్పుడు నిద్రలేస్తారో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ అలా అవ్వకుండా నా పనులన్నీ కంప్లీట్ ఫాస్ట్గా చేసుకోవడానికి నేనైతే ఇంకా టైంని మైండ్లో ఉంచుకొని మాత్రమే నేను అన్ని పనులు చేస్తూ ఉంటాను. ఇంకా ఈ వీడియోలో కూడా అంతే. ఇంకా కూరగాయలు అవన్నీ సర్దుతూ ఉన్నాను. మనం నిదానంగా చేస్తే ఎంత వర్క్ అయినా కూడా మనం చేయొచ్చు. కాకపోతే ఫాస్ట్గా చేసేటువంటి ఆ టైంలో మనము అసలు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా కూర్చొని కాళ్ళు పట్టుకొని పోతాయి. అవి సరిగా పెట్టుకోవాలి, పిల్లలు లేస్తారు అనేటువంటి ఆలోచన అవన్నీ మనకు ఉంటాయి. కాబట్టి మనకు అసలు ఎంత పెయిన్ ఉన్నా కూడా, ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు పడుకునే టైంలో మనం పనులు చేసుకోవాలని చెప్పి ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మనము ఇట్లా ఏ సపోర్ట్ లేకుండా కూర్చోకూడదు అనమాట. నేను ఈరోజు ఫేస్ చేసింది ఏంటి అని అంటే, నేను తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఇక్కడ బ్లూ కలర్లో వాల్ కనపడుతుంది కదా, ఆ వాల్కి కూర్చొని సపోర్ట్ తీసుకొని బ్యాక్ సపోర్ట్ నేను ఇవన్నీ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఎందుకనంటే ఇవి సర్దే లోపల దగ్గర నాకు 1/2 అవర్ పైనే పట్టిందనమాట. అందుకని కరివేపాకు గురించి చెప్తున్నా. ఈ కరివేపాకుని మనం ఫస్ట్ తెచ్చుకొచ్చిన వెంటనే వాటర్తో బాగా దాన్ని కడిగేసేయాలి. కొమ్మలకు ఉన్నప్పుడే కడిగేసేసి దాన్ని ఆరబెట్టేసేసుకోండి ఒక 1/2 అవర్ అట్లా. ఇంకా ఎక్కువ ఎండ పెడుతుంది అని అనుకుంటే కనుక, ఇప్పుడు వేసవి కదా, తొందరగా ఒక క్లాత్ తీసుకొని వాటిని తుడిచేయండి. ఆకుల్ని మొత్తం తుడిచేసి దాన్ని మొత్తం తీసేసుకొని తీసినట్టు దానిపైన వేసేసుకున్నాక దాన్ని మళ్ళీ మనం ఏ కంటైనర్లో అయితే ఈ కరివేపాకు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కంటైనర్ కొంచెం పెద్దగా ఉండేది చూసుకోండి. మనం ఆ కంటైనర్లో ఏం చేయాలి, ఫస్ట్ కింద ఒక పేపర్ అనేది వేయాలన్నమాట. ఆ పేపర్ అనేది వేస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఈ కరివేపాకు వాడిపోకుండా ఎక్కువ రోజులు రావాలని చెప్పి ఆ నీటి చెమ్మ ఏదైతే వస్తుందో ఆకులకి అది కిందికి కారిపోయి ఆ పేపర్ అనేది వెట్ అయిపోతుంది. అది మీరు డైలీ అబ్జర్వ్ కూడా చేయొచ్చు అనమాట. క్యాప్కి కూడా వాటర్ వచ్చేస్తాయి. వాటన్నిటిని మనం తీస్తున్నప్పుడు చూసినప్పుడు ప్రతిసారి కరివేపాకు మనం తీయాల్సి వస్తుంది. కాబట్టి ఆ క్యాప్ని మనము క్లీన్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటర్ అనేటివి ఎక్కువ అక్కడ నుండి డ్రాప్ బై డ్రాప్ పడకుండా ఉంటుంది కిందికి. ఓకేనా, అలా చేసుకోండి. ఎంత లేదన్నా కూడా 20 days 25 days కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది. నేను రియల్గా అయితే దాన్ని చూస్తూనే ఉన్నాను అనమాట. ఓకేనా, ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి అలానే పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో. అలా పెట్టుకోవద్దండి, ఎందుకంటే దానికి ఉన్నటువంటి తొడిమెలు తీసేయాలన్నమాట. తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మంచిగా మనకి అవి స్టోర్ అనేది ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఇంకా మనం ఎప్పుడైతే ఆ పచ్చిమిర్చి తోక ఉంటుంది కదా, దాన్ని అలానే పెట్టుకుంటే అవి ఫ్రిడ్జ్లో అలానే ఉండేసరికి కవర్లు వేసి పెట్టుకుంటాం కదా, ఆ నీటి చెమ్మకి ఆ పచ్చిమిర్చి తోక అనేది పాసిపోతుంది అనమాట. పాసిపోయి మనం తీసుకోవడానికి సరిగా రాదు, చేయి జారిపోతూ కూడా ఉంటుంది. ఓకేనా, అలాగా పచ్చిమిర్చి విషయంలోనూ కరివేపాకు విషయంలోనూ అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా నెలసరుకులు వచ్చేటువంటి విషయంలో ఏం చేస్తారంటే, అంతో ఇంతో ప్రతి ఒక్కరికి మిగులుతాయి నెల సరుకులు అనేటివి కదా. నేనైతే ఒకటి ఇలా ప్లాస్టిక్ బకెట్, ఈ దీంట్లో ఏం చేస్తానంటే, నేను అంటే ఆల్మోస్ట్ అన్ని డబ్బాలు అవన్నీ సర్దిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా కొన్ని అయిపోనివి, దానిలో ఏం చేస్తానంటే అసలు ఓపెన్ చేయనివి ఈ బాక్స్లో పెట్టేసుకుంటా. ఈ బకెట్లో ఎప్పుడైనా ఇంకా అయిపోయినప్పుడు అలా దీంట్లో ఉన్నవి తీసుకొని దాంట్లో వేసేసుకుంటాను అనమాట. అలా చేసుకుంటే కనుక ఇంకొకటి ఏంటి, మనం ఎప్పుడైతే ఈ సరుకులు మిగులుతాయని చెప్పినాను కదా, ఆ సరుకులని ఫస్ట్ మీరు ఓపెన్ చేయనివి అంటే ఫ్రెష్గా తీసుకొచ్చుకున్నవి లాస్ట్లో పెట్టుకోండి. లాస్ట్లో పెట్టుకుంటే మనం ఏదైనా ఓపెన్ చేసినవి కొంచెం అలా మిగిలినవి మనం ఫాస్ట్గా తీసుకొని దానిలోనే ఫాస్ట్గా యూజ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, అది నేను మీకు చెప్తా అన్న టిప్స్. ఇంకా నా పనులు ఏంటంటే పొద్దున 6 నుంచి 6:30 లోపల లేసేస్తాను. ఆల్మోస్ట్ 6కి లేసేస్తాను. ఇంకా ఈ మధ్య కొంచెం నిద్ర సరిగా ఉండడం లేదు. 6కి అలా లేసేస్తాను. తర్వాత ఇంకా ఫుడ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఆఫ్టర్నూన్కి కూడా మార్నింగ్లోనే చేస్తాను. ఎందుకంటే మా బంగారు డ్యూటీకి వెళ్తారు కదా, తనకి లంచ్ బాక్స్ కావాలి కాబట్టి. ఇంకా తర్వాత అన్వి ఫుడ్ చేస్తాను. లేదంటే కనుక ఇంట్లో ఉన్న వాటితోనే వాడికి ఫుడ్ ఈ మధ్య పెట్టేస్తున్నాను. వాడిది ఎక్కువ ప్రెజర్ అనిపించడం లేదు. కాకపోతే ఇద్దరిని చూసుకునే లోపు చాలా విసుగు అనేది వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా బట్టలు ఉంటే కనుక వాషింగ్ మిషన్కి వేసేస్తాను. తర్వాత బంగారు బట్టలు ఐరన్ చేసేసుకుంటాను. ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళు నిద్రపోయినప్పుడు లైవ్ చేసుకుంటాను. తర్వాత వీడియో వచ్చేసి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ వీటిని అన్నిటిని క్రియేట్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ ఉంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవడము, ఇంకా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ వాళ్ళకి మిల్క్ అవి అన్నీ చెప్పి ఇప్పించేసుకోవడము,
ఇంకా తర్వాత మళ్ళీ అశ్వి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాడికి ఆడుకోకుంటే కొంచెం బాగుండదు కాబట్టి మళ్ళీ వాడికి ఒక హాఫ్ అన్ అవర్ అంతసేపు సైకిల్ని తొక్కియడం బయట ఉండి ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. తర్వాత ఇంకా బంగారు వచ్చేస్తాడు 6 ఇంకా తను మేము అందరం ఫుడ్ తినేసేస్తాము. 6:37 లోపల ఫుడ్ అంతా అయిపోతుంది. ఇంకా తర్వాత బంగారు ఆటోకి అలా వెళ్ళిపోతాడు, ఎందుకంటే నేను డ్యూటీ చేయడం లేదు కదా, తన పార్ట్ టైం జాబ్. ఇంకా ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏమన్నా వర్క్స్ ఉంటే కనుక అంటే అంట్లో అలా ఉంటే కడుక్కోవడము, తర్వాత పిల్లల్ని నిద్ర పెట్టడము, తర్వాత నా డైరీ రాసుకోవడము, ఇంకా ఏదైనా వర్క్ ఉంది మిగిలింది అని అంటే మళ్ళీ వాటిని షార్ట్స్ అలా చేసేసుకోవడం, ఆ విధంగా చేసుకుంటాను. డ్యూటీ లేకుండానే ఫుల్ బిజీ అయినా ఇంకా డ్యూటీ ఉన్న తర్వాత అంటే ఇంకా భయం అవుతుంది, ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఏమో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.